ఈ నెల అనగా జూలై 31వ తేదీ నెల్లూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉన్నది. ఆ సందర్భంగా కొన్ని సూచనలు. ఈ కార్యక్రమంలో 2 ప్లేసుల దగ్గర పరామర్శకు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈ పరామర్శల వల్ల మ్యాప్ గాదరింగ్ కానీ, మాప్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఆర్గనైజింగ్ కానీ లాంటి విషయాలకు మాత్రం పర్మిషన్ తీసుకోలేదు. కావున ఇక్కడ మండల లెవెల్లో నాయకులు కానీ, జిల్లా లెవెల్లో నాయకులు కానీ ఎటువంటి మాప్ గ్యాదరింగ్ కానీ, మాప్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఆర్గనైజింగ్ కానీ లాంటివి చేయటం నిషేధం అండి. అదేవిధంగా ఏదైనా ఫ్లెక్సీలు కానీ, బ్యానర్స్ కానీ లాంటి ఏదైనా వైలెన్సెస్ క్రియేట్ అయ్యే విధంగా ప్రదర్శించడం కానీ, ఇంకో విధంగా ప్రెస్ మీట్లలో కానీ, ఇంకో విధంగా కానీ ఏదైనా వ్యాఖ్యలు చేసి ఇరు వర్గాల మధ్య ఘర్షణ లేవెత్తే విధంగా ప్రవర్తించడం కానీ అలాంటివన్నీ నిషేధం అండి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో 2-3 దగ్గర ఇన్సిడెంట్ జరిగినాయి కాబట్టి ఉన్నతాధికారులు కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి మండలంలో చెక్ పోస్టులు నడుస్తున్నాయి. అదేవిధంగా కోవూరులో కూడా సాలిచింతల్లో ఒకటి, వెంకటేశ్వరం ఫ్లైఓవర్ దగ్గర ఒకటి 2 చెక్ పోస్టులు నడుస్తాయండి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారి పర్యటన నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా సెంట్రల్ జైలు దగ్గరికి మరియు నెల్లూరు సిటీలోనే కోవూరు మాజీ శాసనసభ్యులు గారి ఇంటి దగ్గరికి మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఎటువంటి పబ్లిక్ మీటింగ్కి పర్మిషన్ తీసుకోలేదు. కాబట్టి ఈ 2 ప్లేసులు విఐపి గారు విజిట్ చేసేటువంటి 2 ప్లేసులు, ఒకటి ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని మరియు ఆ జైలు దగ్గర హై సెక్యూరిటీ జోన్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పబ్లిక్ మొబిలైజేషన్ అనేటువంటిది ఉండకూడదని చెప్పేసి, మొబిలైజేషన్ కూడా ఎటువంటి పర్మిషన్ లేనందున మొబిలైజేషన్ చేయకూడదని చెప్పేసి పోలీస్ తరఫున పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ తెలియజేస్తున్నాం. ఒకవేళ ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఎవరైనా మొబిలైజేషన్ చేస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడను. అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో ఏదైనా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు లేదా స్లోగన్స్ మరియు ఎటువంటి బ్యానర్స్, రెచ్చగొట్టేటువంటి బ్యానర్స్ అటువంటి ప్రదర్శించకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒకవేళ మేము పోలీసు వారు ఇచ్చేటువంటి ఈ సూచనలను పాటించకుండా చట్ట వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడని చెప్పేసి, అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి సంబంధించి అనుమతులు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఫాలో కావాలని చెప్పేసి ఈ పబ్లిక్ని గ్రామాల నుంచి ఈ ప్రోగ్రాం దగ్గరికి తరలించకుండా ఉండాలని చెప్పేసి మీడియా ద్వారా నాయకుల్ని కోరుతున్నాం. అదేవిధంగా పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి కూడా. జూలై 31వ తేదీన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ గారి పర్యటన ఉన్న సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి పోలీసు ఉన్నతాధికారులు సూచనలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ ఏమీ లేదని చెప్పేసి చెప్పున్నారు. అలాగే పబ్లిక్ మీటింగ్ పర్పస్ ఎటువంటి అనుమతి కోరలేదు, అధికారులు కూడా అనుమతి ఏమి ఇవ్వలేదు, కోరలేదు. కాబట్టి కనుక ఎవరు కూడా నాయకులు కానీ ఇంకెవరైనా కానీ దయచేసి జనాల్ని తరలించడం వంటివి చేయరాదు. బస్సులు, ఆటోలు వంటివి ఏర్పాటు చేసి గుంపులుగా ఎవరిని కూడా గ్యాదరింగ్ చేయడం అనేది జరగకూడదు. అలాగే ఎవరు కూడా ట్రాఫిక్కి అంతరాయం కలిగించవద్దు. ముఖ్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అలాగే ఫ్లెక్సీలు వంటివి ఏర్పాటు చేయడం కూడా చేయరాదు. అటువంటి చర్యలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రేపటి నుంచి అనగా జూలై 30వ తారీఖు నుంచి మన బుచ్చిరెడ్డిపాలెం మండల పరిధిలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ వాహన తనిఖీలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా పబ్లిక్ని మొబిలైజ్ చేయరాదు. కావున నాయకులు, ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాం. ఎవరైనా నిబంధనలు అతిక్రమించినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు ఇస్తున్న సందర్భంగా ఆ యొక్క పర్యటనకు పర్మిషన్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది.
అయితే ఈ జనాలని గ్యాదర్ చేయటం, ర్యాలీలు ఇవన్నీ వీటన్నిటికి పర్మిషన్ ఇవ్వలేదు. ముఖ్యంగా ఎవరైతే మండలాల్లో ఉన్న నాయకులు ఈ గ్యాదరింగ్ చేయటం, జనాలను తరలించటం, ఈ ర్యాలీలు చేయటం, ఈ ఫ్లెక్సీలు తయారు చేసేసి అక్కడ పోయి మోషన్ చేయటం ఇవన్నీ నిషేధించడం జరిగింది. ఇవన్నీ లేవు. ఎవరైనా కానీ ఆ విధంగా చేసిన ఎడల దాని ప్రకారంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడుతుంది. కావున ఎక్స్ఎం గారు వచ్చింది రామకృష్ణానికి ప్లస్ నా ఎక్స్ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక ఇంటిని సందర్శించడానికి కాబట్టి జనాలు ఎక్కువ గ్యాదర్ అయ్యి ఆ యొక్క పర్యటన ఇబ్బంది కలగకుండా జనాలందరూ పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి. ఈ నెల 31న మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ ఎలాంటి నెల్లూరు టౌన్లో పబ్లిక్ గ్యాదరింగ్కి ఎలాంటి అనుమతి లేదు. అదేవిధంగా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.